హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మనందరి వంట. ఈరోజు మనం వంట గురించి కాకుండా నర్మదా నది యొక్క పుష్కరాల గురించి మాట్లాడుకుంటున్నామండి. మేమందరం రాజమండ్రి నుంచి 30 మంది దాకా కలిసి నర్మదా నది పుష్కరాలకు బయలుదేరి వెళ్ళాము. ఫస్ట్ ఇక్కడి నుంచి వైజాగ్ వెళ్ళి అక్కడి నుంచి బిలాస్పూర్ దాకా ట్రైన్లో వెళ్ళి అక్కడి నుంచి అమర్కంటక్ దాకా మళ్ళీ మేము ప్రయాణం చేశామండి. ఈ ప్రయాణంలో రాత్రి దాకా మేమందరం ముచ్చట్లు చెప్పుకుంటూ చక్కగా ఎంజాయ్ చేశామండి. అక్కడ బిలాస్పూర్ దిగిన తర్వాత ఇదేనండి రైల్వే స్టేషన్. ఇక్కడి నుంచి మేము మళ్ళీ అమర్కంటక్ చేరుకోవడానికి ప్రయాణం చేయవలసి వచ్చింది. మే 1వ తారీఖున స్టార్ట్ అయ్యి మే 12 దాకా ఈ పుష్కరాలు జరుగుతాయండి. అందుకే మేమందరము ఈ అమర్కంటక్ దగ్గర, అంటే నర్మదా నది యొక్క జన్మస్థలం అంటండి. అక్కడ ఉజ్జయిని దగ్గర కూడా చాలామంది ఈ స్నానాలు ఆచరిస్తున్నారండి. మేమైతే ఇక్కడికి వెళ్ళాము. బిలాస్పూర్లో రేవాంష్ గోల్డ్ అనే రెస్టారెంట్లో మేము స్టే చేసామండి. చాలా బాగుందండి రెస్టారెంట్. ఇప్పుడు ఈ రోజైతే మేము అక్కడ లంచ్ చేసేసి సైట్ సీయింగ్కి వెళ్ళామండి. నెక్స్ట్ డే మార్నింగ్ మేము పుష్కరాలకి వెళ్ళాము. అందుకనే ఈరోజు ఆ ఊర్లో ఉన్న చూడదగ్గ ప్రదేశాలన్నీ వెళ్ళాము. మొదటగా భైరవ్ బాబా యొక్క ఆలయాన్ని సందర్శించామండి. ఇది ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్ డిస్ట్రిక్ట్లో రతన్పూర్ అనే ఊళ్ళో ఈ భైరవ్ బాబా యొక్క ఆలయం ఉంది. ఇప్పుడు మనం చూసేవన్నీ కూడా ఇంచుమించు ఈ ఊరికి దగ్గరలోనే ఉంటాయండి. ఇక్కడ మనకు కావాల్సిన చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. అలాగే పక్కన చిన్న కొలనులాగా ఉంటుందండి. అక్కడ ఉండే చేపలకి వేయడానికి ఫుడ్ అది కూడా మనకి అవైలబుల్గా ఉంటుంది. ఇదిగోనండి అదే ఫుడ్. బిస్కెట్స్, మరమరాలు, గోధుమ పిండి, బెల్లంతో చేసిన ఒక ముద్ద, ఇలాంటివన్నీ ఉంటాయి. అది చివరిలో చూద్దామండి. ఇక్కడ ఫస్ట్ మనకి అమ్మవారు దర్శనమిస్తారు. అలాగే లోపలికి వెళ్తే కనుక లెఫ్ట్ సైడ్ మనకి హోమగుండం కనిపిస్తుంది. అలాగే ఒక పంతులు గారు అక్కడ చిన్న చిన్న శివలింగాల్ని చేస్తూ ఉన్నారండి. మట్టితో చేసిన శివలింగాలంట. ఒకసారి ఈ ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాత ఈ భైరవ బాబాని దర్శించుకున్నామండి. సాధారణంగా మనకి విగ్రహాలు అనేవి చాలా తక్కువ ఎత్తులో ఉంటూ ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం 9 అడుగుల ఎత్తులో మనకి కాలభైరవుడు దర్శనమిస్తారండి. ఈ కాలభైరవుడు అందరికీ రక్షణగా, ముఖ్యంగా మహామాయాదేవి యొక్క రక్షణగా ఉంటూ ఉంటారంట. ఈ ఆలయంలో ప్రతిసారి మహారుద్ర యజ్ఞం జరుగుతూ ఉంటుందంటండి. ఇది 9 రోజుల పాటు ఈ యజ్ఞం చేస్తూ ఉంటారంట. డిసెంబర్లో అయితే భైరవునికి జయంతి ఉత్సవాలు కూడా ప్రారంభిస్తారంటండి. పక్కనే ఉన్న కొనలలో చక్కగా చేపలు మనకి కళ్ళకు కనబడుతూ ఉంటాయండి. చిన్న సైజు నుంచి పెద్ద సైజు దాకా చాలా బాగుంటాయి. కలర్ఫుల్గా కూడా ఉంటాయి. ఇక్కడ మనం ఇందాక చూపించిన మరమరాలు, గోధుమ పిండి మిశ్రమం, ఇలా వీటన్నిటిని వాటికి ఫుడ్గా వేస్తే చక్కగా పైకి వచ్చి మరీ తింటాయండి. చూస్తే భలే ఆహ్లాదంగా అనిపించిందండి. ఇక్కడ చుట్టూ పరిసరాలు చాలా ఆహ్లాదంగా ఉన్నాయండి. చుట్టూ నీళ్లు, చెట్లు చాలా బాగున్నాయి. అలాగే ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఇక్కడ ఉంది. అక్కడి నుంచి మేము బయలుదేరి లక్ష్మీదేవి టెంపుల్కి వెళ్ళామండి. ఈ ఆలయం కూడా అక్కడ చూడదగ్గ ఆలయాల్లో సుప్రసిద్ధమైనదండి. ఈ ఆలయం పెద్ద పర్వతం మీద నిర్మించబడి ఉందంట. ఈ పర్వతం రతన్పూర్లోని పర్వతాల్లో ఉన్న పర్వతాల అన్నిటిలోకి ఎత్తైన పర్వతం ఉంటుంది. ఇక్కడ 259 మెట్లు ఉన్నాయి. ఇక్కడ భారీ హనుమంతుడి విగ్రహం కూడా ఉంది. ఇది చుట్టుపక్కల నుంచి చూస్తే మనకు చక్కగా కనబడుతుందండి. ఉండడానికి 259 మెట్లు ఉన్నా సరే చాలా చిన్న చిన్నగా ఉన్నాయండి. కానీ మాకు తిరిగి తిరిగి అవి ఎక్కడానికే చాలా నీరసం వచ్చింది. లోపలికి వెళ్ళిన తర్వాత హోమగుండం, అలాగే లక్ష్మీదేవి విగ్రహం ఉన్నాయండి. లక్ష్మీదేవి పక్కన మనకి గొడ్లగూబ, అంటే అమ్మవారి వాహనమైన గొడ్లగూబ సమేతంగా చూడొచ్చు. పక్కనే వినాయకుడు, ఇటు పక్కన సరస్వతీదేవి కూడా కొలువై ఉన్నారండి. సుమారు 1000 సంవత్సరాల క్రితం క్రీస్తు శకం 1179లో ఈ ఆలయాన్ని నిర్మించారంటండి. ఈ ఆలయం యొక్క రూపం పుష్పక విమానాన్ని పోలి ఉంటుందంట. ఇక్కడ ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో గురువారం నాడు ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటారంట. ఈ పర్వతాన్ని లక్ష్మీధామ్, శ్రీధామ్, వరాహధామ్ మరియు ఇగ్భీర పర్వతం అని కూడా పిలుస్తూ ఉంటారంటండి. ఈ ఆలయం చుట్టూ వివిధ దేవతామూర్తులు కొలువై ఉన్నారు. ఈ ఆలయం నిర్మించిన వెంటనే ఆ రాజ్యంలో అంతకు ముందు ఉన్న కరువు కాటకాలు, రోగాలు మాయమైపోయి సంతోషం, ఆనందం తిరిగి వచ్చాయంట. ఇక్కడ అందరికీ అందుబాటులో చల్లటి నీళ్లు మనకు అవైలబుల్గా ఉంటాయండి. అక్కడి నుంచి మేము ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మహామాయాదేవి టెంపుల్కి చేరుకున్నామండి. 108 శక్తిపీఠాలలో ఈ శక్తిపీఠం ఒకటిగా చెప్తారు. ఇక్కడ ఫస్ట్ మేము ఇలా
తామర పువ్వులతో పెద్ద దండ తీసుకున్నాము. అమ్మవారు పెద్దగా ఉంటారా వేస్తారా అని అడిగితే వేస్తారని చెప్పారు. అందుకే ధైర్యంగా తీసుకున్నామండి. ఈ ఆలయం చాలా లోపలికి ఉంది, ప్లస్ చాలా పెద్దది కూడా. సుమారు 1000 సంవత్సరాల క్రితం రతన్ దేవ్ అనే రాజు వేటకు వెళ్ళి రతన్పూర్ అనే గ్రామం వద్ద అలసిపోయి రాత్రిపూట అక్కడ ఒక మర్రి చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఆదిశక్తి ఒక దివ్యమైన వెలుగు రూపంలో ఆయనకి దర్శనమిచ్చిందంటండి. ఆ మహాశక్తిని చూసి ఆశ్చర్యపడి తన్మయత్వంతో తన రాజధానినే ఇక్కడికి మార్చి క్రీస్తు శకంలో 1050లో ఈ మహామాయాదేవి ఆలయాన్ని నిర్మించారంట. ఇక్కడ ప్రత్యేకత ఏమంటే ఫస్ట్ ఏ గుళ్ళో అయినా మనకి ఒక అమ్మవారే ఉంటారు. ఇక్కడ చూడండి, ఇద్దరున్నారు. వెనుక సరస్వతీదేవి, ముందు ఉన్నది లక్ష్మీదేవి, లేదంటే మహిషాసుర మర్దిని, లేదంటే ఆదిశక్తిగా ఇక్కడ పరిగణిస్తారండి ఏదైనా ఆ అమ్మవారి రూపాలలోనే. అంటే ఇక్కడ ద్వంద్వ ముఖంతో అమ్మవారు మనకు కొలువై ఉన్నారు. చాలా పవర్ఫుల్ అంటండి. ఇక్కడ ప్రతి సంవత్సరం జరిగే పూజల్లో వేలాది మంది ఎన్నో వేల మైళ్ళ నుంచి వచ్చి ఇక్కడ దర్శించుకుంటూ ఉంటారంట. చూసారా, వెనుక సరస్వతీదేవి, ముందు అమ్మవారు. ఇక్కడ ముఖ్యంగా చెప్పదగింది నవరాత్రుల పూజ అంటండి. సంవత్సరానికి 2 సార్లు చేస్తారంట. చేసిన ప్రతిసారి 9 రోజు కలశాలను ఉంచి పూజిస్తారంట. అందుకే వీటిని అఖండ మనోకామ్న నవరాత్రి జ్యోతి కలశాలు అంటారంటండి. ఇక్కడ చుట్టూ మనకి దేవతామూర్తులు ఉన్నారు, అలాగే శివలింగాలు కూడా ఉన్నాయండి. మన చేత్తో అభిషేకం చేసుకోవచ్చు. అలాగే మనం నేతిలో తలిపిన ఒత్తులు తీసుకువెళ్ళామనుకోండి, ఇలాంటి ఆలయాల్లో వెలిగించుకుంటే చాలా మంచిది. ఒకవేళ మనం మర్చిపోయినా అక్కడ గుడి వెలుపల ఇలా నీతిలో నానబెట్టిన ఒత్తులు అమ్ముతారండి. అవి తీసుకునైనా వెలిగించుకోవచ్చు. బయటకు వచ్చిన తర్వాత మనకి భద్రకాళి అమ్మవారు, కాలభైరవుడు, మహిషాసుర మర్దిని, ఆంజనేయ స్వామి వివిధ రూపాల్లో కొలువై ఉంటారండి. అలాగే ఇందాక మనం చెప్పుకున్న భైరవ బాబా విగ్రహం ఉంది కదండి, ఆలయం. ఆ భైరవ బాబానే ఈ మహామాయాదేవి టెంపుల్కి, అలాగే ఆ ఊరిలో ఉన్న ప్రజలందరికీ అండగా ఉంటారంట. అలా నమ్మి ఆయనని పూజిస్తారంటండి. ఈ ఆలయం కూడా చాలా పురాతనమైనది. మనం ఈ పుష్కరాలకు వెళ్ళినప్పుడు చూడదగ్గ ప్రదేశాల్లో చూసినవి మాత్రమే మీకు నేను వివరిస్తున్నానండి. ఇంకా చాలా ఉన్నాయి. మాకున్న టైంని బట్టి మేము కొన్ని మాత్రమే చూసాము. చూసారా, చాలా పురాతనమైన టెంపుల్. అమర్కంటక్ మాత్రం మనకి ఛత్తీస్గఢ్కి మధ్యప్రదేశ్కి బోర్డర్లో ఉంటుందండి. ఇవన్నీ మనం చూడదగ్గవన్నీ ఈ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్నాయన్నమాట. ఒక చిన్న వెహికల్ మాట్లాడుకుంటే అంటే ఉన్న జనాన్ని బట్టి ఇవన్నీ చూడడానికి ఒక పూట సరిపోతుందండి. అక్కడ మనకి కొబ్బరి మొక్కలు ప్రసాదంగా ఇచ్చారండి. అలా లోపలికి వెళ్తే కనుక చూసారా, కొండముచ్చులు ఉన్నాయి. మనం ఇచ్చిన ప్రసాదం చక్కగా తిని నోట్లో వేసుకుంటున్నాయి. వాటి పిల్లల దగ్గరికి వెళ్తే మాత్రం కసుబుస్సులు ఆడుతున్నాయండి. అక్కడి నుంచి లోపలికి వెళ్తే మనకు ఈ కొలను పక్కన వివిధ ప్రాకారాల్లో చూసారా ఎంత పురాతనమైన ప్రాకారాలు ఉన్నాయో. అక్కడ మనకి శివుడు కొలువై ఉన్నారండి. అక్కడ మన చేత్తో మనం అభిషేక ద్రవ్యం తీసుకెళ్తే కనుక, అంటే పంచామృతాలు కానీ లేదంటే ఏమి తీసుకెళ్తే వాటితో చక్కగా స్వయంగా మన చేత్తో అభిషేకం చేసుకోవచ్చండి. ఇవన్నీ చూసిన తర్వాత మళ్ళీ మేము రిటర్న్ జర్నీ వెళ్ళిపోయి మేము స్టే చేసిన హోటల్కి వెళ్ళిపోయాము. నెక్స్ట్ మీకు అమర్కంటక్ పుష్కరాలు చూపిస్తాను.